ఓకే. ఇది మామూలుగా మనం పిఎన్ జంక్షన్ అని మీకు అది తెలుసమ్మా? ఇది మనం ఏం చెప్తున్నాం అంటే ఇంట్రడక్షన్ ఏం చెప్తున్నాం అంటారా, సోలార్ సెల్ గురించి చెప్తున్నాం. సోలార్ సెల్ అనేది ఏంటంటే మనం మన బిల్డింగ్ పైన ఉన్నాయి కదా మన ప్యానల్స్, అవేం ప్రొడ్యూస్ చేస్తున్నాయి, మనకి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఆ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంటే ఆ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తున్నాయి కదా, దాంట్లో ఉండే ప్యానల్ అంటే ఏంటమ్మా, గ్రూప్ ఆఫ్ సోలార్ సెల్స్. సోలార్ సెల్ అనేది జస్ట్ ఏ పిఎన్ జంక్షన్ డయోడ్, సింప్లీ ఏ పిఎన్ జంక్షన్ డయోడ్. ఆ పిఎన్ జంక్షన్ డయోడ్ నిన్న క్లాస్లో పిఎన్ జంక్షన్ డయోడ్ ఎలా వర్క్ చేస్తుందని చెప్పాను, కానీ పిఎన్ జంక్షన్ గురించి ఈరోజు డీటెయిల్గా చెప్తాను. పిఎన్ జంక్షన్ ఏంటి అనేది చూద్దాం. పిఎన్ జంక్షన్ here, that is PN junction. PN junction, suppose this is P-type material and N-type material. Here the holes, concentration of holes is maximum in P-type region, concentration of electrons is maximum in N-site region. Then there is a process, either holes flow from high concentration region to low concentration region. That means here the minority carriers, ante takku unde entama, along with the electrons there are some minority carriers, holes untai. Then there is a diffusion means the flow of charged particles from high concentration region to low concentration region, or air edaina diffusion means. Then automatic game avutundi, this positive holes try to move this side in order to fill the gap, that is low concentration region. Automatically the holes are restricted by or opposed by this minority carriers. Ikkadunna holes it raanivadu, then that blocks there, and automatically the electrons from one side wants to move this side. Here the minority carriers in P side is electrons, so that blocks that flow. Then automatically there is a potential means, what is potential? Difference, amount of work done in lifting a unit positive charge from one place to another place. ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి మూవ్ చేయాలి అంటే వర్క్ డన్, పొటెన్షియల్ బ్యారియర్ ఫామ్ అయింది, పొటెన్షియల్ బ్యారియర్. అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, one is positive charge and another is negative charge separated by a distance. We know that V is equal to ED. ఆటోమేటిక్గా మనం మనకి ఫామ్ అయింది, ఆపోజిట్ చార్జెస్ separated by a distance. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, చార్జ్డ్ పార్టికల్స్, the force experienced by unit positive charge is as electric field, and electric field is there and distance between two charges is there, then automatically there is a potential. So this potential is called as barrier. Ante entama, this is a barrier for flow of electrons, so this is called as barrier. And this voltage is called as barrier voltage. This voltage is called as barrier voltage. ఈ బ్యారియర్ వోల్టేజ్ మనం ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేసినప్పుడు అబోవ్ దట్ బ్యారియర్ వోల్టేజ్ దెన్ కరెంట్ ఫ్లోస్ ఇన్ ఏ సర్క్యూట్ అని చెప్తున్నాం. దానికి చూడండి, ఇక్కడ ఈ మెటల్ కాంటాక్ట్ తర్వాత డయాగ్రాము ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్, కేర్ఫుల్గా వినండి. చార్జ్డ్ పార్టికల్, హియర్ ఈస్ పీ డోప్డ్ అండ్ ఎన్ డోప్డ్. పి అన్ని ఇటు సైడ్ వచ్చేసినాయి, ఎన్ అన్ని ఇటు సైడ్ వచ్చినాయి. దిస్ మైనారిటీ క్యారియర్స్ ఇన్ ఎలక్ట్రాన్స్ అపోజెస్ ద ఎలక్ట్రాన్ ఫ్లో, అండ్ హియర్ ద మైనారిటీ క్యారియర్స్ ఆర్ హోల్స్ opposed by this flow. Then automatically then charge, negative charge is
రిప్రజెంట్ నెగిటివ్ ఛార్జ్ అనేది నెగిటివ్ క్వాడ్రంట్లోకి వేసుకున్నాను చూడండి, నెగిటివ్ క్వాడ్రంట్. పాజిటివ్ ఛార్జ్ పాజిటివ్. ఈ యాక్సెస్ ఏంటి, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూడండి. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఛార్జ్ వర్సెస్ ఎక్స్. ఇది ఎక్స్ అనుకుందాం. సో ఛార్జ్ ఎలా ఉంది, నెగిటివ్ ఛార్జ్ నెగిటివ్ క్వాడ్రంట్లో వేసుకున్నాం, పాజిటివ్ ఛార్జెస్ని పాజిటివ్ క్వాడ్రంట్లో వేసుకున్నాం. దెన్ వి నో దట్ ఇక్కడ ఏంటమ్మా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఫామ్లో దీని నుంచి ఇక్కడ ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ ఫామ్ అయిందని చెప్పాను. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వి నో దట్ వి ఈజ్ ఈక్వల్ టు ఈడి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందన్నారు కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏంటి అనేది చూద్దాం. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా వచ్చింది అనేది చూస్తే మీకు థర్డ్ పేపర్లో ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజంలో డెల్ డాట్ రో ఈజ్ ఈక్వల్ టు Q by epsilon naught. ఇదేంటమ్మా మనకి గాస్ లా ఇన్ డిఫరెన్షియల్ ఫామ్. డెల్ డాట్ రో ఇజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. అదే ఈ డాట్ డిఎస్, ఈ డాట్ సర్ఫేస్ ఇంటిగ్రల్, వాట్ ఈస్ గాస్ లా, ఈ డాట్ డిఎస్ ఇజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. దాన్నే మనం ఏం చేసాం ఇక్కడ, వాల్యూమ్ ఇంటిగ్రల్గా సర్ఫేస్ ఇంటిగ్రల్ బై గాస్ డైవర్జెన్స్ థీరం. సర్ఫేస్ ఇంటిగ్రల్ కన్వర్టెడ్ ఇంటూ వాల్యూమ్ ఇంటిగ్రల్. డెల్ డాట్ ఈ వాల్యూమ్ ఇంటిగ్రల్ డెల్ డాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్ కన్వర్ట్ చేసాం. దెన్ ఇంటిగ్రేట్ చేస్తే వస్తుందమ్మా దీన్ని వాల్యూమ్ ఇంటిగ్రల్ డెల్ డాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ వి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. Then del dot E is equal to Q by V into epsilon naught. So what is Q by V? That is charge density. Charge density ni ఏ letter తో represent చేస్తాం? That is epsilon rho by epsilon naught. So del dot E is equal to del dot E is equal to rho by epsilon naught. Del dot E is equal to rho by epsilon. ఇంతవరకు క్లియర్ కదా, rho by epsilon. దీన్ని డెల్ డాట్ అంటే ఏంటమ్మా, డెల్ ఐ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ ఇది వేసుకోవాలి కదా. 3 డైమెన్షనల్లో తీసుకున్నాం, ఇది సింగిల్ డైమెన్షనల్లో తీసుకుంటే దెన్ డెల్ డాట్ ఈ ఆర్ డి బై డిఎక్స్ ఆఫ్ డిఈ బై సింగిల్ డైమెన్షన్ డిఈ 1 డైమెన్షనల్ డిఈ బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్. ఈ ఈజ్ ఈక్వల్ టు డిఈ ఈజ్ ఈక్వల్ టు rho by epsilon naught into dx. Then integrating both sides, E is equal to integral rho by epsilon naught into dx. Then rho by epsilon naught into dx, that is E is equal to rho by epsilon. So rho charge density, that is single dimension కాబట్టి Q గా కూడా తీసుకోవచ్చమ్మా. Q ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుందో చూడండి. దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే నెగిటివ్ క్వాడ్రంట్ అంతా ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది,
నెగిటివ్ వాల్యూసే వస్తాయి, నెగిటివ్ వాల్యూస్. దెన్ పాజిటివ్ వాల్యూస్ స్టార్ట్స్ ఇంక్రీజింగ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే వచ్చేది ఏంటమ్మా, మీకు ఫస్ట్ ఇయర్లో స్క్వేర్ వేవ్ని ఇంటిగ్రేట్ చేస్తే ఫోరియర్ అనాలిసిస్లో దాన్ని స్క్వేర్ వేవ్ని ఇంటిగ్రేట్ చేస్తే వస్తుందమ్మా ట్రయాంగులర్ వేవ్. సో ఇది మనకి చూడండి నెగిటివ్ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతా వచ్చినాయి. తర్వాత ఈ నెగిటివ్ను పోడ్చడానికే సరిపోయింది. ఇక్కడి నుంచి మళ్ళీ పాజిటివ్ వాల్యూస్ వచ్చినాయి కదా, దీనికి పాజిటివ్కి వెళ్ళిపోవచ్చు కదా అనుకోవడానికి లేదు. ఇది ఇలా పాజిటివ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతా వస్తుంది, ఇంక్రీజ్ అవుతా వచ్చి ఇక్కడికి వచ్చేసరికి దిస్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మనకన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ గ్రాఫ్, పొటెన్షియల్ గ్రాఫ్ మనకి ఇంపార్టెంట్ ఇది. దెన్ we know that V is equal to ఏంటమ్మా, V is equal to ED. ఇందాక చెప్పా కదా, V is equal to ED. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా ఇంటిగ్రల్ E ఇంటూ డిఎల్ మైనస్ ఇంటూ డిఎల్ లైన్ ఇంటిగ్రల్ మైనస్ ఈడిఎల్. సో మైనస్ సైన్ వస్తుంది. సో దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఆల్రెడీ మైనస్ సైన్ ఉంది. సో దిస్ బికమ్స్ పాజిటివ్. దీన్ని మొత్తం పాజిటివ్ యాక్సెస్లోకి వెళ్ళిపోయింది. పాజిటివ్ యాక్సెస్ ఎక్కువ పార్ట్ పాజిటివ్ యాక్సెస్లోకి వెళ్ళిపోయింది. దిస్ ఈజ్ వోల్టేజ్. ఇక్కడ చూడండి, మనం డయాగ్రామ్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా మా లేజర్ డయోడ్ చెప్పేటప్పుడు కానీ మీకు వేసేటప్పుడు ఏం వేస్తున్నాం, ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ వేయమంటే energy level diagram, this is p side and this is n side and there is a barrier, this is barrier. Electrons from n side move by forward bias, in forward bias moves this side and this electron comes down while coming to ground state that liberates in the form of light అని మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే అమ్మా, ఈ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ని ఇలా ఎందుకు వేస్తాం. దిస్ ఈజ్ ఎన్ టైప్ మెటీరియల్. దీన్ని మళ్ళీ ఎనర్జీలోకి మారిస్తే ఇదేమో పైకి వెళ్ళిపోతుందమ్మా. W is equal to VQ. ఎనర్జీలోకి మార్చుకుంటే ఇది పాజిటివ్ పైకి వెళ్ళిపోతుందిరా, ఎందుకంటే Q నెగిటివ్లో ఉంది కాబట్టి. V ఇందాక చెప్పినట్టు ఇది V అనుకుందాం. Vని Qని రెండింటిని క్లబ్ చేస్తే మళ్ళీ మనకేమవుతుందంటే P పైకి వెళ్ళిపోతుంది. దిస్ ఈజ్ P టైప్ మెటీరియల్ అండ్ దిస్ ఈజ్ N టైప్ మెటీరియల్ అండ్ దెర్ ఈజ్ ఎ బ్యారియర్ లైక్ దిస్. ఎందుకు డయాగ్రామ్ ఇలా వచ్చిందో అర్థమైందా? ఈ మ్యాటర్ చెప్పాలి అంటే ఇది కాన్సెప్ట్ కొంచెం ఇది బేసిక్స్ కాబట్టి అంత టైం టేకింగ్, ఎవరు అంత ఇనిషియేషన్ తీసుకోరు. ఎప్పుడు కూడా మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, డయాగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు చూడండి, వాడు ఏం స్టార్ట్ చేసాడు, వాడు కూడా ఇదే పీ టైప్ మెటీరియల్. రెండోది ఇది ఎన్ టైప్ మెటీరియల్ని ఇలా చూపించాడు. ఎన్ టైప్ మెటీరియల్ని ఇలా అంటే ఎన్ కింద పాజిటివ్. దాన్ని మనం డయాగ్రామెటిక్గా ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఎప్పుడు ఈ ఫిగర్ మిమ్మల్ని ఒకవేళ మీరు ఇప్పటిదాకా చూడకపోయినా ఇప్పుడు నేర్చుకోండి. సపోజ్ ఇప్పుడు దాకా మాకు రాలేదు మేడం, మేము అసలు కాన్సెప్ట్ నేర్చుకోలేదు అంటే ఏం చెప్పాలి, ఇది నేర్చుకోకుండా తప్పేదేం లేదు. దిస్ ఈజ్ P అండ్ దిస్ ఈజ్ N. ఇక్కడ వోల్టేజ్ని బేస్ చేసుకుని, బ్యారియర్ని బేస్ చేసుకుని P పైకి వెళ్ళిపోతుంది. W ఎనర్జీకి వచ్చేసరికి హియర్ వీఆర్ కన్సిడరింగ్ E ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు VQ వేస్తే మళ్ళీ ఈ నెగిటివ్ వచ్చేసి పాజిటివ్ P సైడ్ ముందుకు వెళ్ళిపోతుంది. సో this is ఇది డయాగ్రామ్ ఇలా వేస్తాం. దిస్ ఈజ్ P సైడ్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్యారియర్. ఇది బ్యారియర్ హైట్ అంటాం. మామూలుగా స్ట్రైట్గా ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ ఇటువైపు సేమ్ జనరల్గా P టైపు N టైప్ ఉందనుకోండి, ఏమవుతుంది, ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, ఆటోమేటిక్గా ఇటు డైరెక్ట్గా జంప్ అవ్వాలి. అలా కాకుండా ఏమైంది, సర్టెన్ హైట్, బ్యారియర్ హైట్ పెరిగింది. ద
electrons without external agency. The electrons which are present in n-side region cannot move to p-side region. p-side region. That graphical representation is like this. ఓకేనమ్మా, మనం ఇక నుంచి మీకు డయాగ్రామ్ వేసేటప్పుడు ఎప్పుడు వేసినా p-side ముందేసుకోవాలి. p-side ఇదేంటమ్మా, EC conduction band, and this is EV, this is valency band, and n-side EC conduction band, and this is EC, and this is EV for n-type material. There is a barrier, potential, graph ఇదే మాదిరిగా మనం రిప్రజెంట్ చేస్తున్నాం. బ్యారియర్ మధ్యలో ఏముందో చూడండి, మధ్యలో కర్వ్ ఉంది, ఆ కర్వ్ని ఇలా యాడ్ చేస్తున్నాం. దిస్ కర్వ్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్యారియర్ పొటెన్షియల్. గ్రాఫ్ వేసేటప్పుడు ఏం వేస్తాం, మీకు ఇది ఫండమెంటల్ అమ్మా, ఇది గుర్తుపెట్టుకోకపోతే మీకు ఎప్పటికీ క్వశ్చన్ లాగే మిగిలిపోతుంది. ఎప్పటికీ ఎవ్వరు ఈ కాన్సెప్ట్ అంత కేర్ఫుల్గా చెప్పేవాళ్ళు, అంటే నేను చెప్పానని కాదు, టైం వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నా. మళ్ళీ మీకు ఆల్రెడీ యు నో దట్ అంటారు. ఎంఎస్సికి వెళ్ళినా ఏం చేసినా మీరేమంటారు, వాళ్ళు యు నో ద కాన్సెప్ట్ అంటారు. ఎనర్జీ ఎప్పటికీ క్వశ్చన్గానే ఉండిపోతుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్యారియర్. N and P. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్యారియర్. మనం డయాగ్రామ్ వేసేటప్పుడు and this is p-type material, and this is n-type material, and మధ్యలో జరిగే ఇదంతా బ్యారియర్ హైట్ వచ్చింది. when ఫార్వర్డ్ బయాస్డ్ బ్యారియర్ హైట్ కంటే ఎక్కువ ఎనర్జీని వీటికి ఇచ్చామనుకో ఎలక్ట్రాన్స్, దెన్ ఆటోమేటికల్లీ ది ఎలక్ట్రాన్స్ మూవ్స్ ఫ్రమ్ హియర్ టు దిస్ రీజియన్, అండ్ దెర్ ఈస్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్. దెన్ ద electrons travels through wires, then that constitute a current. This is the phenomena. Why the electrons from n side cannot travel through p side without any external agency. That is the main concept here. Here the concept is there is a potential barrier. Potential barrier means the barrier graphical representation like this. And explanation oriented ga em cheptunam, these minority carriers which are present in p side opposes the negative charge. ikkada minority carriers entamma, electrons. ikkada 20 positive charges unte 1 or 2 negative charges untayi. These minority carriers opposes the flow of electrons towards p side. Similarly, ఇక్కడ కూడా ఉంటాయి హోల్స్, 1 or 2 holes. దట్ అపోజెస్ ద మైనారిటీ క్యారియర్స్ అపోజెస్ ద ఫ్లో అంటున్నాం. అందుకని ఫ్లో అవ్వదు. ఎప్పుడు మనం ఏం చేస్తాం, ఎక్స్టర్నల్ బ్యాటరీ కనెక్టెడ్, ఫార్వర్డ్ బయాస్ మీన్స్ పీ కనెక్ట్ అయితే ఏమవుతుంది, దిస్ హోల్స్ ఆటోమేటిక్గా బ్యారియర్ సైజ్ డిక్రీజ్ అయితే జంప్ అయిపోతాయి, మనకి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. ఎందుకు ఫ్లో అవ్వదు అనేదానికి గ్రాఫికల్గా హైట్ అనేది చూపించాం. హైట్, హియర్ దెర్ ఆర్ ఎలక్ట్రాన్స్ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఏజెన్సీ. ద ఎలక్ట్రాన్ కెనాట్ ట్రావెల్ దిస్ హైట్. ఇది చూడండి అమ్మా, ఇది కేర్ఫుల్గా వినండి, ఇది అబ్జర్వ్ చేయండి. ఈసీ, ఈసీ లోయర్ డయాగ్రామ్నే ఉంటాం. మీకు లేజర్స్ చెప్పేటప్పుడు కూడా ఏం చెప్పాం, హైయర్ ఎనర్జీ లెవెల్, ఫోటాన్ చెప్తాను ఆ కాన్సెప్ట్ కూడా. దిస్ ఈస్ ఈసీ అండ్ ఈవి. సో ఏముంటాయి ఇక్కడ, ఎలక్ట్రాన్స్ కాన్సన్ట్రేషన్, ఎలక్ట్రాన్స్. ఇక్కడే ఉంటాయి హోల్స్. ఇక్కడ హోల్స్ ఆల్వేస్ ప్రెజెంట్ ఇన్ వ్యాలెన్సీ బ్యాండ్. వెన్ ఫార్వర్డ్ బయాస్, అదే ఎక్స్టర్నల్ లైట్ సిగ్నల్స్ కానీ ఏదైనా పని అనుకో, బై అబ్జార్బింగ్ దట్ లైట్ ఎనర్జీ, ఎడిషనల్ ఎనర్జీ వచ్చింది. దిస్ ఎలక్ట్రాన్ మూవ్స్ లైక్ దిస్,
moves like this and reaches this conduction band, and again after 10 power minus 8 seconds that electron recombine with this hole. The gained energy, the light energy absorbed by this electron liberated in the form of either heat or light. That light we are calling as laser light. The heat sometimes that is in the form of heat also. The light laser light anno. Ikkada here the same phenomena that recombination of by absorbing light energy in solar cell also. Here the minority carriers absorbing light energy and move some distance, automatically there is a hole. Electron hole pairs are generated due to absorption of light energy. Similar manner in at the junction also there is a electron hole pair. The electrons moves one side. All the electrons which are generated by light energy, they move. Minority electrons only, they move at one side, and all holes move at one side. Then the current movement, the diagram is like this. In solar cell, in solar cell, here this is N region and this is P region, and the electrons, minority electrons are there in N side, and P region there are holes and minority electrons and minority holes. By absorbing light energy, the electron hole pairs are generated. The generated electrons, all the electrons moves in one direction. By diffusion process or whatever may be the process, all the electrons moves at one side. All the electrons moves in one direction and all holes moves in one direction. Then the electron which absorbs that light energy, the electron is absorbing light energy and moves in this direction. The movement of electron creates current movement. If you connect a resistor here, the current into resistance gives voltage drop. That voltage we are here simply a PN junction. We are not applying any battery here. Simply we are focusing this PN junction to light radiations. Automatically electron flow occurs in a circuit. Electron flow in this direction. Automatically current is opposite to electron flow, that is IPH. అంటే ఏంటమ్మా IPH అంటే ఫోటో కరెంట్. ఫోటో అంటే లైట్ ద్వారా వచ్చిన కరెంట్ ఈ డైరెక్షన్. దట్ కరెంట్ ఇంటూ ఇక్కడ రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తే ఏమవుతుందమ్మా మనకి వోల్టేజ్ డ్రాప్. దట్ వోల్టేజ్ డ్రాప్ దట్ వీఆర్ టేకింగ్ యాజ్ వోల్టేజ్. అదే మనకి వోల్టేజ్ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఒక బల్బున ఎక్కడో చోట ఇఫ్ యూ కనెక్ట్ ఏ బల్బ్ హియర్, then automatically by absorbing that voltage, then here the bulb will glow. Here we are using that current which are generated by the electron flow generated by the current generated by light radiations. This current is called as solar current. The phenomena is called as photovoltaic effect. Here photovoltaic means photovoltaic photo means light. Voltaic means a device which produces voltage. Photovoltaic phenomena. Photo means always. Photo means light. Through light which where it is coming from? The light is coming from sun. Sunlight is used to produce voltage. That phenomena is called as photovoltaic
effect. Photovoltaic effect. Here the minority carriers are producing the minority carriers are producing current. Here you have to carefully observe the phenomena. The minority carriers, here the minority carriers are electrons, here the minority carriers are holes. At the junction also there is a production of electron hole pairs. Then automatically total current flows via circuit. If you connect a load here, then automatically that current into load gives voltage. That voltage we are using as electric current. Here the barrier, how the barrier electron hole pairs are generated, how the barrier the electron jumps with that barrier by absorbing that light energy. The energy gained by the light, then the barrier, I told you na that graphical representation is barrier is some height. The height of that barrier, the electron walks through that barrier by gaining that light energy. Then automatically electrons flow in a external circuit that constitute a current. This is the basic phenomena of a solar cell. That phenomena is called as photovoltaic effect. ఇక్కడ మనకి ఫోటోవోల్టాయిక్ ఎఫెక్ట్, దీన్ని మనం ఈ విధంగా చూస్తున్నాం. షార్టర్ వేవ్ లెంత్ నిన్న ఇవన్నీ చెప్పాం. ఈజీ ఈజ్ ఈక్వల్ టు హియర్ ఈసీ EV, then this is called as the gap between conduction band and valency band is called as valency band, and conduction band is called as the band between. This is EC and EV. The gap is known as EG. The gap is known as EG. That is EG. That is what is EG? Energy gap between. మనకి చూస్తున్నాం, ఏం చెప్పాం, ఇక్కడే ఉంది P టైప్, here is N టైప్ కదా. N టైప్ కూడా మళ్ళీ ఏముంటుందమ్మా, here is EC and here is EV. There is a energy gap for N type material also. And diagram. Suppose the electron is here. By absorbing that light energy that cross over the barrier, electron gains here is electron absorbing that light energy and walks through the barrier by that has sufficient energy, walks through the barrier and reaches there. Then automatically the electron in P side recombine with the hole which is present in conduction band. The energy difference here is EC and here is EV. The energy gap EG is equal to EC minus EV. Then that difference of energy by absorbing that energy, light energy absorbed by that electron, then that has energy, and while coming to ground state, the excess energy gained by that photon is liberated in the form of electricity. That phenomena is called as photovoltaic effect. That creates voltage.
that creates voltage. Voltage ఎలా ఫామ్ అవుతుంది అనేది బేసిక్గా చెప్పాను. ఎలక్ట్రాన్ మూవ్స్ బై gaining that energy, electron hole pairs are generated. Then ఎలక్ట్రాన్ మూవ్మెంట్ క్రియేట్స్ ఆటోమేటిక్గా నెగిటివ్ ఛార్జ్ మూవ్ అయింది అంటే అక్కడ పాజిటివ్ ఛార్జ్ ఏర్పడుతుంది. దెన్ దిస్ హోల్స్ మూవ్ వన్ సైడ్ అండ్ ఎలక్ట్రాన్స్ మూవ్ వన్ సైడ్ ఇన్ ఎ వైర్, దెన్ ఆటోమేటికల్లీ క్రియేట్స్ ఎ కరెంట్. దట్ కరెంట్ ఇంటూ ఇక్కడ మనం కనుక ఒక లోడ్ కనెక్ట్ చేస్తే వోల్టేజ్. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ ఇది జనరల్, ఇది థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు ఏంటమ్మా, వేర్ దట్ ఎనర్జీ ఈజ్ కమింగ్ ఫ్రమ్, that is EC minus EV is equal to energy gap. Excess energy liberates in the form of voltage or current is called as photovoltaic phenomena. That photovoltaic phenomena. This is in solar cell. In solar cell the phenomena is like this. Here ఇప్పుడు మనం ఇలా కనెక్ట్ చేయాలి, వైర్కి కనెక్ట్ చేయాలి. ఇదేమో సెమీ కండక్టింగ్ మెటీరియల్. దిస్ ఈజ్ సెమీ కండక్టర్. ఎయిదర్ పీ టైప్ ఆర్ ఎన్ టైప్ కనుక మనం తీసుకుంటే దిస్ ఈజ్ హోల్ మెటీరియల్ ఈజ్ సెమీ కండక్టింగ్ మెటీరియల్. ఇన్ ఆర్డర్ టు ఫ్లో కరెంట్, జనరేటెడ్ కరెంట్ ఇన్ ఏ semiconductor can pass through wire. Here for that purpose we have to connect a metallic contact, that is finger electrode. మెటాలిక్ కాంటాక్ట్, మెటల్ కాంటాక్ట్ మనం తీసుకోవాలి, మెటాలిక్ కాంటాక్ట్. అండ్ దిస్ మెటాలిక్ కాంటాక్ట్ ఇక్కడ కూడా ఉంది, మెటాలిక్ కాంటాక్ట్. ఈ రెండు మెటల్స్ కనెక్ట్ చేస్తే కదా మనం వైర్ కనెక్ట్ చేసుకోవడానికి వీలయ్యేది. దెన్ దిస్ ఎలక్ట్రోడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఫింగర్ ఎలక్ట్రోడ్ అండ్ దిస్ ఎలక్ట్రోడ్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యాక్ ఎలక్ట్రోడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ దిస్ ఈజ్ ఎ మెటల్, this is a metal, automatic metallic contact annam kabatti this is a metal, and this is a semiconductor. And here there is a metal means which consists of free electrons, and this metal may oppose the electron flow which is generated in a semiconductor by absorbing light energy. The electron flow causes through by absorption of light energy. Then the electrons while flowing in a circuit, this is a metal, the metallic contact may oppose the electron flow which is generated by sunlight. Then that contact is we have to select a contact material suitable to this semiconductor material in order to flow the generated electrons via this metallic contact and via to external circuit. That here there is a problem. That problem is because the generated electrons may not flow this metallic contact because the metal consists of negative electrons. That negative electrons may oppose the electron flow which is generated by this semiconductor. That we have to eliminate. That there is a problem with the metallic contact and a semiconductor. How that problem eliminated was discovered by Schottky. So that phenomena is called as Schottky phenomena. And that here the semiconductor and metal acts like a sometimes acts like a diode. Then this is called as this junction. This is semiconductor and this is a metal. Here there is a junction. What is the junction? Metal and semiconductor junction. That metal and semiconductor junction sometimes behaves like a diode and sometimes behaves like a rectifying circuit. That we have to discuss. The main concept is, today's concept is, what is the today's concept? What is Schottky? Metal semiconductor junction. That phenomena is called as Schottky barrier.
Schottky barrier, and the diode formed at the metal and semiconductor junction is called as Schottky diode. Schottky diode. If it is non-rectifying, then that is called as, that contact is called as ohmic contact, and when it is called as Schottky barrier. Schottky barrier. That we will discuss in next class, because the time, almost the time is over, because the provided time is nearly 45 to 50 minutes. So the time is going up. So I am concluding here. I am concluding my topic here. Next class we will discuss about the Schottky barrier. Schottky barrier. చెప్పాను కదా, డయాగ్రామ్ చూడండి. ఇది ఏదైనా సెమీకండక్టర్ మెటీరియల్, పొటెన్షియల్ బ్యారియర్, ఇది మెటల్. ఈ బ్యారియర్ని ఎలా ఓవర్కమ్ చేస్తుంది, ఎలా కరెంట్ ఫ్లో అవుతుంది త్రూ ఏ సర్క్యూట్, దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. Tomorrow's class, I will discuss in detail about the Schottky junction and work function. Okay, today I am stopping my lecture here. Ma, Navindra.